మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళే ముందు నిన్న టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ హఫీజ్ అతను ఏం మాట్లాడాడు, మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఇండస్ట్రీట్ నుంచి మేము వెనక్కి తగ్గుతున్నామన్న తర్వాత మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీ శ్వాస ఆపుతాము. ఎంత బరి తెగించి మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. రైట్ లక్ష్మీనారాయణ గారు, సరే వాళ్ళు అట్లానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ స్వాభావిక లక్షణం అదే. వాళ్ళని అలా అని తీసిపారేసిన పరిస్థితి అయితే లేదు. ప్రతిదీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ కేస్ సింధు జలాలని ఆపేయాలంటే ఎంత కాదన్నా మనకు ఒక ఏడాది పైన పడుతుంది. అంటే ఉన్న పళంగా ఆపేసినా మనం మళ్లించుకోవాలి, చెక్ డ్యాములు కట్టుకోవాలి, ఈ వ్యవస్థ అంతా ఒక ఏడాది పడుతుంది. ఇప్పుడు ఎలాగో వేసంకాలమే కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం ఇనిషియేట్ చేసినా ఒక ఏడాది తర్వాత పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ఖచ్చితంగా ఎడారి కాబోతోంది అనేది స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్న దృశ్యం. అతను స్కాలర్, చదువుకున్నవాడు, గట్టిగా చదువుకున్నవాడు, అయితే ప్రొడిగల్ సన్ ఆఫ్ పాకిస్తాన్, అతను దారి తప్పినవాడు. అందుకనే అతనికి ఈ రిపర్కషన్స్ అన్ని తెలుసు కాబట్టే భయపడి బెదిరించే కార్యక్రమాన్ని దిగాడు. మీరేమంటారు సార్? సాధారణంగా మన చేతిలో ఇంకా ఏది శక్తి లేనప్పుడు మనం ఎమోషన్స్, సెంటిమెంట్స్ ని రెచ్చగొడతాం. ఇది సాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ఎకనామిక్ కండిషన్ చాలా అధ్వానంగా ఉంది. పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్. అందుకని ఆ స్టేట్ లో ఉన్న యువతరాన్ని, ప్రజలను రెచ్చగొట్టాలంటే వాళ్లకున్న పెద్ద అస్త్రం కాశ్మీర్. ఆ తర్వాత ఈ విధమైన స్టేట్మెంట్స్, మీరు గనక నీళ్లు ఆపితే మేము కూడా మీ శ్వాసను ఆపేస్తాము, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైందంటే ప్లేయింగ్ టు ది గ్యాలరీ అంటారు. అంటే జనాల యొక్క అభిప్రాయాలకు మనం అనుగుణంగా ఈ విధంగా రెచ్చగొడితే వాళ్ళన్నీ మరిచిపోయి కేవలం దీని మీదే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అన్నది వాళ్ళ స్వభావం. మనం శ్రీలంకలో చూసాం ఏ విధంగా ఎకనామిక్ బ్రేక్ డౌన్ అన్నది ఏ విధమైన దారి తీసింది అన్నది. లిటరల్ గా అక్కడ ఉన్న వారందరూ వెళ్ళి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కు వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకోవడం, అదే విధంగా మీరు బంగ్లాదేశ్ లో కూడా చూసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులకు దగ్గర అవుతోంది పాకిస్తాన్. సో ఈ సందర్భంగా ఇటువంటి వారిని ఉపయోగించుకొని పాకిస్తాన్ ప్రభుత్వం, తర్వాత జనరల్ మునీర్, వీరందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇందాక వివి రావు గారు చెప్పినట్టు ఎకనామిక్ బ్లాకేడ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఇండస్ ట్రీటీలో మనకు 3 నదులు మన సైడ్ నుంచి అటు ప్రవహిస్తున్నాయి. అందులో సుమారుగా 75% నీరు మనమే వాడుకుంటున్నాం. మిగిలిన 25% కూడా మనం క్లోజ్ చేయాలనే నిర్ణయం ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 ప్రాజెక్టులు ఆ తర్వాత కూడా జరుగుతున్నాయి. మీరు అన్నట్టు కొంత సమయం పట్టవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ అన్నది కరాచీ మరియు ఐ థింక్ గదాఫీ పోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 చాలా ముఖ్యమైన పోర్ట్స్. ఇక్కడ గనక మనం నియంత్రణ చేయగలిగితే అది ఒక విధంగా చేసే పద్ధతి. ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్ నుంచి మెయిన్ గా జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ ఏంటంటే రైస్ అండ్ టెక్స్టైల్స్. ఇవి పాకిస్తాన్ నుంచి ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో వాటిని గమనించి ఆ సందర్భంగా మనం గనక ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం టేక్ ఓవర్ చేయగలిగితే ఎకనామిక్ గా కూడా పాకిస్తాన్ ని మనం స్ట్రాంగులేట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఈ విధంగా మన స్ట్రాటజీ అన్నది ఇది మల్టీ ఫోల్డెడ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే అష్టాంగ నిర్బంధం అంటాం మనం. 8 దిక్కుల నుంచి మనం నిర్బంధించగలిగితే ఏమవుతుందంటే సఫోకేట్ అవుతారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక శ్రీనివాసులు గారు అన్నట్టు అందరూ యుద్ధం అని మాట్లాడుతున్నారు, కానీ ఇది కాదు మనం చేయాల్సినవి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది కూడా ఈ విధానాలు ప్రభుత్వం చేస్తుంది. అటారీ వాగా బార్డర్ స్టాప్ చేయడం కానీ, ఆ తర్వాత వచ్చేసి సింధు వాటర్ దీన్ని స్టాప్ చేయడము, తర్వాత సార్క్ వీసాలు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా వివిధ మార్గాలలో చేస్తున్నది. తర్వాత ఇంటర్నేషనల్ గా కూడా పాకిస్తాన్ ని ఎక్స్పోజ్ చేయడం అన్నది కూడా ఒక పెద్ద పెట్టన జరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ గా పాకిస్తాన్ నుంచి టెర్రరిజం ను తీసివేయడానికి ఇది ఒక చక్కని అవకాశం మనకి. దీంట్లో అందరినీ కూడా సహభాగం చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ మీద పెద్ద కన్సర్న్ ఏమీ లేదు యునైటెడ్ స్టేట్స్. ఆ తర్వాత ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి దూరం అయిపోయాయి. ఆ తర్వాత చైనా కూడా తీసుకుంటే మీరు బెల్ట్